బలరాముడు శ్రీకృష్ణ పరమాత్మ పాకడం మొదలుపెట్టారు. చిన్ని కృష్ణుడు పాకుతూ యశోదాదేవి దగ్గరికి వెళ్ళి తన చీర కొంగును పట్టుకుని అటూ ఇటూ ఊగేవాడు. యశోదాదేవి అలా చెయ్యకు చిన్ని తండ్రి, కింద పడతావ్ అంటే వినేవాడు కాదు. యశోదాదేవి కొట్టడానికి చెయ్యి పైకెత్తితే చిన్ని కృష్ణుడు ముద్దు ముద్దుగా చూసి నవ్వేవాడు. నువ్వు ఇలా మాట వినవు అని తన చీర కొంగుని దోపుకుంది. చిన్ని కృష్ణుడు ఏమి చెయ్యాలా అని అటూ ఇటూ చూశాడు. ఆవు తోక కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి తోక పట్టుకుని అటూ ఇటూ ఊగుతుంటే యశోదాదేవి చూసి, అయ్యో చిన్ని కృష్ణ, అలా చేయకు, అది తన్నింది అంటే అంతే సంగతులు అని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లి చక్కగా స్నానం చేయించి చక్కటి బట్టలు వేసి అలంకరణ చేసి చిన్ని కృష్ణుడి గిరజాల జుట్టుని కొప్పు కట్టి పక్కకి కొంత జుట్టు వదిలేసి ముత్యాల దండ ఆ కొప్పుకి అలంకరించి నడుముకి ఒక వడ్డానం, దానికి ఒక గంట కట్టి వేణువుని ఇచ్చి ఆడుకో అంది. చిన్ని కృష్ణుడు పాకుతూ మట్టిలోకి వెళ్ళి ఆ మట్టి అంతా తనపై చల్లుకొని ఆనందిస్తున్నాడు. అది చూసి యశోదాదేవి కోపంతో కొట్టబోయి చిన్ని కృష్ణుడి అమాయకపు ముఖం చూసి కొట్టలేక ఎత్తుకొని ముద్దులు పెట్టేది. కొంతకాలానికి నడవడం మొదలుపెట్టాడు. ఒకరోజు యశోదాదేవి వంట చేస్తుంటే తన దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కుండలని కింద పడేశాడు. అది చూసి యశోదాదేవి కోపంతో, బుద్ధి లేదా, ఎన్నిసార్లు చెప్పాలి, ఇలా అన్నీ ముట్టుకోవద్దని చెప్పాను అని కోపగించుకునేసరికి చిన్ని కృష్ణుడు అలిగి ఒక పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. యశోదాదేవి చిన్ని కృష్ణుడు అక్కడే ఉన్నా కనిపించనట్టుగా అటూ ఇటూ చూస్తూ, ఎక్కడ నా చిన్ని కృష్ణుడు కనబడటం లేదు, నా కృష్ణుడికి అమ్మ అంటే ఎంత ప్రేమో, నన్ను వదిలేసి ఉండడే, నాపై కోపం ఉండదే అని కళ్ళు మూసుకుని చేతులు చాచి, ఎక్కడ నా చిన్ని కృష్ణుడు, త్వరగా రావాలి అమ్మ దగ్గరికి అనేసరికి చిన్ని కృష్ణుడు నవ్వుతూ అమ్మని హత్తుకునేవాడు. యశోదాదేవి ముద్దులు పెడుతూ మురిసిపోయేది. చిన్ని కృష్ణుడు బయట అందరి ఇళ్లల్లోకి వెళ్ళి వెన్నె తిని ఏమీ తెలియని వాడిలా అమ్మ దగ్గరికి వచ్చి ఆకలేస్తుంది అని భోజనం చేసి అమ్మ వడిలో పడుకుని ఉన్నాడు. గోపకాంతలందరూ వచ్చారు. యశోదాదేవి అంది, ఏమైంది అందరూ ఇలా వచ్చారు అని అడిగింది. గోపకాంతలంటున్నారు, యశోదాదేవి, మీ అబ్బాయి అని పొంగిపోతున్నావు, అసలు నీ కొడుకు ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? సాయంత్రం వేళ ఆవు పాలు పితుకుదామని వెళితే దూడలన్నిటినీ వదిలి మాకు పాలు లేకుండా చేసి చెట్టుపైకి ఎక్కి కూర్చుంటున్నాడు. ఎందుకిలా చేశావు అని అడిగితే నవ్వుతాడు. ఇంకొక గోపకాంత అంది, నేను కుండల్లో పాలు కాచుకుని పెట్టుకుంటే చప్పుడు చేయకుండా పిల్లలందరినీ తీసుకొచ్చి పాలన్నీ తాగి కుండలని కింద వేసి తొక్కుకుంటూ వెళ్ళాడు. ఇంకొక ఆమె అంది, నేను పెరుగు వెన్నె కుండలని నీ కొడుకుకి అందకుండా పైన ఉట్టి కట్టి పెడితే పీటలు రోళ్ళు వేసి పైకి ఎక్కి వెన్నె అందకపోతే కుండలకి కింద కన్నం పెట్టి అవి కారుతుంటే అందరూ తిన్నారు. ఎంత తిండి తింటాడమ్మా నీ కొడుకు. ఇంకొక ఆమె అంది, మా ఇంట్లో కుండలు ఎదురింట్లో, ఎదురింట్లోని కుండలు మా ఇంట్లో పెట్టి మాకు గొడవలు పెడుతున్నాడు. ఇంకొక ఆమె అంది, నేను ఇంట్లో దేవుడికి నైవేద్యం పెడితే అవన్నీ తిని చివరిగా మిగిలిన ఎంగిలిని దేవుడి మూతులకి రాశాడు. ఇంకొక ఆమె అంది, నేను నా కోడలు మధ్యాహ్నం వేళ పడుకుంటే మా ఇంట్లోని వెన్నె తిని దాన్ని నా కోడలి మూతికి రాశాడు. నేను నిద్రలేచి చూసి నా కోడలే తినింది అని ఇద్దరం దెబ్బలాడుకున్నాం. ఇంకొక ఆమె అంది, నా కూతురు సాయంత్రం వేళ చక్కగా తయారు అయి ఇంటి ముందు నిలబడి ఉంటే దాని దగ్గరికి వచ్చి కిందకి వంగమని పెదవి కొరికి వెళ్ళాడు. ఇంకొక ఆమె అంది, నేను స్నానం చేస్తుంటే నా బట్టలు తీసుకెళ్ళాడు. ఇంకొక ఆమె అంది, 3 ఏళ్లైనా ఇంకా పిల్లలు కలగని నా కోడలి దగ్గరికి వెళ్ళి పిల్లలు లేరు అని ఏడుస్తున్నావా? నీ భర్తని నమ్ముకునే బదులు నన్ను నమ్ముకో, పిల్లలు పుడతారు అన్నాడు. ఇంకొక ఆమె అంది, నా కూతురు నిండు గర్భిణి, నీ కొడుకు పరిగెత్తుకుంటూ వస్తుంటే మెల్లిగా రా నా దగ్గరికి, నేను నిండు గర్భిణిని అంది. దానికి కృష్ణుడు, నువ్వు గర్భిణి ఎలా అయ్యావు అన్నాడు. ఇంకొక ఆమె అంది, మేమందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం, కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చి సైగ చేసి దా మనిద్దరం ఆడుకుందాం అన్నాడు. ఇలా ఎవరైనా అంటారా? ఇంకొక ఆమె అంది, మధ్యాహ్నం వేళ నా కొడుకు కోడలు వాళ్ళ గదిలో ఉంటే ఎక్కడి నుంచో ఒక పాముని తెచ్చి వారి గదిలో వేశాడు. వాళ్ళు ఒంటిపై బట్ట కూడా లేకుండా భయపడి బయటికి వచ్చారు. అలా అందరూ వారి వారి బాధలు చెబుతున్నారు. యశోదాదేవి, నీ కొడుకు దాటికి మేము ఇక్కడ ఉండలేము, మేము ఊరు వదిలి వెళ్ళిపోతాము. యశోదాదేవి తన ఒడిలో ఉన్న చిన్ని కృష్ణుడిని చూసింది. చిన్ని కృష్ణుడు అమాయకంగా భయపడిపోయిన వాడిలా తనకి ఏమీ తెలియదు అన్నట్టుగా చూశాడు. యశోదాదేవి వారితో అంది,
నా చిన్ని కృష్ణుడిపై ఎన్ని నిందలు వేస్తున్నారు. నా కొడుకు నా కళ్ళ ముందే ఉన్నాడు అని చిన్ని కృష్ణుడిని ముద్దులు పెట్టుకొని, మా వాడు అలాంటి వాడు కాదు, మీరందరూ వెళ్ళిపోండి. గోపకాంతలు అన్నారు, మమ్మల్ని ఎందుకు నమ్ముతావులే, మా ఇళ్లల్లో జరిగింది నీ ఇంట్లో కూడా జరుగుతుంది, అప్పుడు నువ్వేం చేస్తావో చూస్తాం అని వెళ్ళిపోయారు. ఇందులో చెప్పిన శ్రీకృష్ణ లీలల యొక్క అంతరార్థం చాలా లోతైనది. ఎవరైతే స్వార్థంతో తమ కుటుంబాలకి కావలసిన పాలు తీసుకుని మిగిలినవి మాత్రమే దూడలకి వదిలేవారి ఇంట వెళ్ళి దూడలకి ముందు తమ తల్లిపాలు వచ్చేలా వదిలేవాడు. ఎవరైతే తమ దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని అవసరమున్న వారికి సహాయంగా ఇవ్వరో వారి ఇంట కుండలలో వెన్న తిని పగలగొట్టి వెళ్ళేవాడు. ఏ ఇంట్లో అత్త తన కోడలికి తనలాగా స్వార్థబుద్ధి నేర్పిందో వారికి గొడవలు పెట్టాడు. ఎవరైతే చాదస్తంతో పూజలు చేస్తారో వారి ఇంట నైవేద్యం తిని ఎంగిలి దేవుడి మూతికి రాశాడు. ఏ ఇంట సాయంత్రం వేళ పెళ్లి కాని ఆడపిల్లలు తయారు అయి ఇంటి గడప ముందు అసభ్యంగా ప్రవర్తించారో వారి పెదవి కొరికి ఇలాంటి పనులు చేస్తే ఎవరు పడితే వాళ్ళు ఇలానే చేస్తారు అని చూపించాడు. ఎవరైతే సమయం సందర్భం లేకుండా ఒంటిపై బట్టలేక స్నానం చేస్తారో వారి బట్టలు తీసుకెళ్లి ఇది తప్పు అని చెప్పాడు. పిల్లలు పుట్టలేదు అని సూటిపోటి మాటలు అంటున్న వారి నుంచి ఏడుస్తూ బయటికి వచ్చిన ఆమె దగ్గరికి వెళ్ళి, నన్ను నమ్ముకో అంటే భగవంతుడి యందు నమ్మకం ఉంచు, నీకు పిల్లలు కలిగేలా చేస్తాడు అని అర్థం. దేవుడి అనుగ్రహం వలన తనకు బిడ్డ పుట్టబోతున్నాడు అనుకోకుండా అహంకారంతో ఉన్న గర్భిణికి అసలు నీ గర్భం ఎలా వచ్చింది అని ప్రశ్న వేశాడు. ఆడవారంతా కూర్చొని ఎప్పుడూ కామపు మాటలు మాట్లాడుతుంటే వారి దగ్గరికి వెళ్ళి దా ఆడుకుందామని హేళన చేశాడు. సమయం సందర్భం లేకుండా స్త్రీ పురుషులు రతిక్రీడ చేయకూడదు, అలా చేస్తే పశువుతో సమానం అని చెప్పడానికి పాముని వదిలాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.